ఇండియా కూటమిలో నాయకత్వ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పదే పదే విఫలమవుతుండటంతో విపక్ష నేతలు లీడర్షిప్ మార్పు కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరు ఇటీవల తెరపైకొచ్చింది. తాజాగా తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేస్లోకి వచ్చారు. ఇండియా కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించాలని విపక్ష నేతలు కోరుతున్నారన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి. ఇతర రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతల నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. బీజేపీని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న స్టాలిన్ ఈ కూటమికి నేతృత్వం వహించాలని వారు కోరుతున్నారని చెప్పారు. రాజకీయం, పరిపాలన వంటి విషయాల్లో ఇతర నేతలకు స్టాలిన్ ఆదర్శమని ఉదయనిధి చెప్పుకొచ్చారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఉదయనిధి కూటమి నాయకత్వ మార్పు అంశాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇండియా కూటమిని సమర్థవంతంగా నడపగలరని సమాజ్వాదీ, ఎన్సీపీ ఎస్పీ, ఉద్ధవ్ సేన, ఆర్జేడీ అభిప్రాయపడుతున్నాయి.